ప్లీజ్ అమ్మా అర్థం చేసుకో. అర్థం చేసుకోవాల్సింది నేను కాదే నువ్వు. ఆ సీన్ శని లెక్క పట్టిండేమే నీకు. అసలు వాళ్ళ కుటుంబమే మనకు దరిద్రం లాగా చుట్టుకున్నది. ఎవరైతే వద్దనుకుంటానమో నువ్వు పోయి వాళ్ళనే కావాలంటానవేందే? ఎంత చెప్పినా అర్థం చేసుకోవానే. మీరెంత అద్దన్నా భావనే పెళ్లి చేసుకుంటా అమ్మా. భావాన్ని కాకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని నా మనసుని చంపుకొని బతకలేనమ్మా. ఎంత చెప్పినా నేను ఎత్తికెక్కదానే? నీ మంకు నీదేనా? సీను బావా అని అంటానో కదా. అసలు వాళ్ళ కుటుంబం చరిత్ర ఏందో తెలిస్తే నువ్వు ఇట్లా మాట్లాడవు. వాళ్ళ కుటుంబం ఎట్లాంటోలో ఏం కథో నాకు తెలుసు, నీకేం తెలుసు? అమ్మా నువ్వెప్పటిగా పాత పాదాలు నీ మనసులో పెట్టుకొని నా జీతాన్ని నాశనం చేద్దామని చూస్తానవచ్చు. అయినా నేనేం చిన్న పోర్ని కాదమ్మా. మంచేదో చెడేదో నాకు మస్తు తెలుసు. నువ్వేది వద్దంటావో అదే వేసి నేను చూపిస్తా. ఏం చేస్తావే? ఏం చేస్తావు? నువ్వు ఏం చేయాలనుకున్నా నా శవాన్ని దాటిపోయిన తర్వాతనే.